ఆర్సీ న్యూస్ కి స్వాగతం. పార్కింగ్ చేసిన అక్షర టెక్నో స్కూల్ రామాయంపేట బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే బడి పిల్లలను విడిచిపెట్టిన అనంతరం బస్సు డ్రైవర్ బుధవారం సాయంత్రం బస్సును వేణుగోపాల స్వామి ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో నిలిపి వెళ్లిపోయాడు. దాదాపు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బస్సులో నుంచి పొగలు మంటలు రావడం గమనించిన స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. స్థానిక ఎస్ఐ బి మరి సృజన వెంటనే రామాయంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. బ్యాటరీలో సమస్యల వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంఘటనలో బస్సు లోపలి భాగం సీట్లు పూర్తిగా దగ్ధమయ్యే భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు మంటలో డీజిల్ ట్యాంకు అంటుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సృజన తెలిపారు. మంటలను ఆర్పడంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ ప్రవీణ్ కుమార్, నవీన్ గౌడ్, బాబు, శంకర్లు పాల్గొన్నారు. అది పేలిపోడు కాదు. ఈ మంటకి డీజిల్ టాక్ దగ్గర పోతే పేలదా? డీజిల్ టాక్ దగ్గర ఏమో ఇక్కడ ముందు ఉన్నది కదా ఓపెన్. ఇంకా కావాలి. అటు ఎన్ని రూట్స్ అటు సీసీ క్యామ్స్ ఉన్నాయా? ఇక్కడ ఫ్రంట్ సీట్ నుంచి స్టార్ట్ అయింది. ఫ్రంట్ సీట్ నుంచి వైపర్ నుంచి నార్సింగి పట్టణ కేంద్రంలో రామాయంపేట స్కూల్ అక్షర స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని మనకు నార్సింగ్ సిఎస్ నుంచి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే మేము మెసేజ్ తీసుకొని ఈ పట్టణ కేంద్రానికి చేరుకొని ఫైర్ స్పాట్కి రీచ్ అయ్యి వచ్చేసరికి దట్టమైన మంటలతో స్కూల్ బస్ అంటుకుంటుంది. వెంటనే మేము మా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి పూర్తిగా వాటర్తో కంట్రోల్ చేయడం జరిగింది. ఈ స్కూల్ బస్కు సంబంధించిన వివరాలను తీసుకొని మేము ఆపరేషన్ ఫినిష్ చేసి కేంద్రానికి పైన రిటర్న్ కావడం జరుగుతుంది.